హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అఖిల చింటూ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇదన్నమాట షార్ట్ నైట్ వీడియో. బేసన్ చేస్తున్నాను. ఇది నా స్టైల్ బేసన్ అనమాట. మీ స్టైల్లో బేసన్ ఎలా ఉంటుంది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను రీసెంట్గా వీడియో స్టార్ట్ చేశాను. నా వీడియోస్ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మనం ఇప్పుడు బేసన్ ప్రాసెస్కి వచ్చేద్దాము. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం వేసుకోవట్లేదు. మినపప్పు, శనగపప్పు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మినపప్పు, శనగపప్పు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. ఆనియన్స్ కొద్దిగా మగ్గాలి కదా, ఒక 2 minutes తర్వాత 2 minutes మగ్గిన తర్వాత మనము కరివేపాకు కూడా వేసుకోండి. 2 minutes ఆనియన్స్ మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుంటే ఏంటంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది అన్నమాట. కరివేపాకు వేసుకున్న తర్వాత ఆలు వేసుకోండి. ఆలు ఉంటే వేసుకోండి. ఆలు ఎందుకంటే ఆలు బాగుంటుంది బేసన్లోకి. ఉత్తి బేసన్ నాకు తినబుద్ధి కాదు. సో ఇంకోటి టమాటా కూడా వేసుకోవచ్చు. టమాటా, ఆలు వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. సో నేను ఆలు వేసుకుంటున్నా. యాక్చువల్లీ దోశలోకి టమాటా చట్నీ అనుకున్నా. నాకు ఇష్టం టమాటా చట్నీ, బట్ ఇంట్లో టమాటా లేకపోతే ఇంకా బేసన్ చేస్తున్నాను అనమాట. ఆలు మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకోండి. కొద్దిగా పసుపు, సాల్ట్ అనేది కూడా మగ్గిన తర్వాత మనము ఒక 2 minutes వదిలేయండి. 2 minutes వదిలేసిన తర్వాత ఒక 2 glasses వాటర్ వేయండి. 2 glasses అంటే పల్చగా, నాకు పల్చగా కావాలని ఉంది. బేసను పల్చగా చేసుకోండి. అంటే మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. పల్చగా అనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోండి. లేదు మాకు పల్చగా వద్దు అనుకుంటే వాటర్ తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే శనగపిండి అనేది మనము ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకొని మనము ఇందులో కూడా ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని. మాడిపోతుంది కదా, మాడిపోతే ఏంటంటే బేసన్ టేస్ట్ మొత్తం పోతుంది అనమాట. అది ఏదైనా అంతే, మాడిపోయింది అనుకో టేస్ట్ అంతా పోతుంది అనమాట. ఇక్కడ 2 glasses వేసుకొని వాటర్ అనేది మసిలిన తర్వాత ఇందులో శనగపిండి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఆ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా వదిలేసేయండి సిమ్లో. చాలా బాగుంటుంది. మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా నాకు చెప్పండి. మీ ఇంట్లో బేసన్ ఎలా చేసుకుంటారు అనేది కూడా నాకు చెప్పండి. మరొకసారి చెప్తున్నాను, నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీకు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. లాస్ట్లో కూడా మీకు చిన్న క్లిప్ మిస్ అయిందనమాట, చూపిద్దాం అనుకున్నాను. స్టార్టింగ్ వీడియో కదా, మిస్ అయిపోయింది. సారీ, నేర్చుకుంటాను నేను మళ్ళీ చూసి. ఇదనమాట ఇవాళకి వీడియో. ఇంకా ముందు కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. వీడియోస్ ఏంటంటే నా లైఫ్ స్టైల్ గురించి, కుకింగ్ గురించి అంతే. బాయ్ బాయ్.